హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మన షార్ట్ వీడియో వచ్చేసరికి జున్నుగడ్డి గురించి అండి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఇంగ్లీష్ గడ్డి అని కూడా అంటారండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అండి, పాలలో ఫ్యాట్ శాతం పెరిగిద్దండి. అదే కాకుండా కొంచెం పాలు కూడా అధికంగా ఇస్తాయి పశువులు. అలాగే ఈ గడ్డి బరువు కూడా తక్కువగా ఉంటుందండి. మన సూపర్ నేపియర్ కానీ గడ్డి జొన్న రకాలతో పోల్చుకుంటే కొంచెం బరువు తక్కువగా ఉంటుంది. బరువు తక్కువగా ఉండడం వల్ల ఈ గడ్డి క్వాంటిటీ అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా గడ్డి రకాలతో పోల్చుకుంటే ఇది కొంచెం ఎక్కువ మోతాదులో వేయాల్సి వస్తుందండి. ఎక్కువ మోతాదులో వేసుకుంటున్నాం కాబట్టి మనం గడ్డి కూడా ఎక్కువ కోయాల్సిన అవసరం ఏర్పడుతుందండి. మనకి గడ్డి కోయడానికి టైం కూడా ఎక్కువసేపు పడుతుందండి. రోజు ఈ గడ్డిని మనం బ్రష్ కట్టర్తో కోస్తూ ఉంటాం కదండి. అయితే ఇప్పుడు చేత్తో ఎందుకు కోస్తానంటే ఈ గడ్డి బాగా ముదిరిపోయి బాగా హైట్ పెరిగి పక్కకు సైడ్కి పడిపోయిందండి. ఈ రకంగా పడిపోవడం వల్ల బ్రష్ కట్టర్లో చుట్టుకుపోవడం అట్లాంటివి జరుగుతుంది, కోయలేకపోతున్నాము. అందుకని ఈరోజు ఇట్లా చేతితో కొడవలతో కోయాల్సిన అవసరం ఏర్పడిందండి. ఇదేనండి ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉంటానండి. బాయ్.